హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిక ఆర్టింగ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే నేను కొన్ని విషయాలు అర్జున్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటి అంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిన విషయాలు నేను కొన్ని ఫేస్ చేశాను. అదేంటి అంటే చిన్నపిల్లప్పటి నుంచి ఎడ్యుకేషన్ బాగుంటేనే పెద్దయ్యా కూడా మంచిగా ఉంటాయి. అంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్టింగ్ నుంచే మనకి అవి స్టార్టింగ్ స్టేజ్ లో బాగా నేర్చుకున్నప్పుడే మనకి ఇంకా హై క్లాస్ పోయేటప్పుడు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకే నేను ఒకరిని బట్టి ఒకరిని కాదు 10 మందిని అడుగుతాను అనమాట. ఒకటికి 100 సార్లు కనుక్కుంటాను. ఒక్క చిన్న విషయంలోనే సరే నేను అంత నెగ్లెక్ట్ చేయను పిల్లల విషయంలో. సో అర్జున్ విషయంలో కూడా అదే చేశాను. దాదాపు చాలా మందిని ఎంక్వైరీ చేశా స్కూల్స్ ఏవైతే బాగుంటాయి అనేసి. వాళ్ళందరూ చెప్పడం ఏమిటి అంటే 90% నేను ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ అడిగింటాను. సో అందులో ఒక్క 3-4 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళంతా చెప్పింది జీవన్ జ్యోతి స్కూల్ అయితే ద బెస్ట్ స్కూల్ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్తాను నేనేమి సడన్ గా వినలేదు, ఒకసారి విజిట్ చేసి చూద్దాం అనుకున్నాను. వాళ్ళు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ని రిసీవ్ చేసుకునే పద్ధతి, ఆ విధానం అవి బాగా నచ్చాయి నాకు. సో చూసాక మళ్ళీ ఒక 1 వీక్ ఆగి చూద్దాం అనేసి మళ్ళీ వెయిట్ చేశాను ఇంకా ఏమైనా మంచి స్కూల్స్ ఉన్నాయేమో అని. సో లాస్ట్కి అయితే నేను అర్జున్ జీవన్ జ్యోతి స్కూల్లోనే జాయిన్ చేశాను. సో వాళ్ళు అంటే మనం ఆఫ్టర్నూన్ టైంలో ఒకవేళ లంచ్కి ఇంటికి రాలేకపోయినా లంచ్ బాక్స్ పెట్టించినా కానీ అక్కడ చాలా బాగా అంటే వాళ్ళకి తినిపించే పద్ధతి కానీ అంటే కొంతమంది ఏంటంటే చిరాకు పడుతూ ఉంటారు పిల్లలు కొంచెం అలా చేసిన అట్లా. సో ఆ స్కూల్లో అయితే ఎలాంటి సమస్య లేదు ఇంతవరకు అయితే. చాలా బాగుంది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచిని మంచి అని చెప్పడం మంచి విషయమే కదా. సో పెద్దలు ఒక సామెత చెప్తారు, మొక్కై వంగని మానై వంగున అని. నేను ఆ సామెతను కొంచెం ఫాలో అవుతున్నా అనుకుంటున్నా. ఒక తల్లి తండ్రి గడిపే టైం పిల్లలతో చాలా తక్కువ నాకు తెలిసి. మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, ఒకవేళ లంచ్ బ్రేక్ అక్కడే మనం లంచ్కి అక్కడే పంపిస్తే లంచ్ బాక్స్ అక్కడే తినేస్తారు, ఈవినింగ్ వస్తారు. సో మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తింటారు, ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్ నుంచి వస్తారు, తింటారు, పడుకుంటారు. సో మనతో గడిపే టైం కన్నా వాళ్ళు స్కూల్లో ఎక్కువ టైం గడుపుతారు అనమాట. మనం మంచిగా ఆలోచించి మంచి భవిష్యత్తుకి పునాదులు వేస్తే పునాదులు దృఢంగా ఉంటేనే ఇండ్లు బాగుంటుందని అంటారు. అట్లే నేను కూడా స్టార్టింగ్ నుంచి అర్జున్ కి మంచి ఎడ్యుకేషన్ అందించాలనుకున్నాను. అందుకే జీవన్ జ్యోతి స్కూల్లో చేర్పించాను. నేను చేర్పించినప్పటి నుంచి అసలుకి అర్జున్ నేను చాలా మార్పు గమనించాను. నేనైతే నిజంగా నేను పొగడ్డం అని కాదు, స్కూల్ గురించి పొగడాలని కాదు, కానీ అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి కొన్ని మంచి విషయాలు చెప్తే మంచిదే కదా. ఇంకా కొందరి తల్లిదండ్రులు చూసి పిల్లలు చేర్పిస్తే ఎవరి పిల్లలైనా పిల్లలు బాగుపడితే మంచిదే కదా సమాజానికి. మళ్ళీ మీరే చెప్తారు అప్పుడు జీవన్ జ్యోతి అంటే ద బెస్ట్ స్కూల్ అని. ఒక ఫీజు విషయంలో కానీ ఒక మంచి టీచింగ్ విషయంలో కానీ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి విధానం. కొంతమందికి కొన్ని మైండ్ సెట్స్ ఉంటాయి, అందరూ ఒకలాగా అర్థం చేసుకోలేరు కదా. సో వాళ్ళకి నిదానంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చెప్పడం వాళ్ళ ప్రత్యేకత. జీవన్ జ్యోతి స్కూల్ టీచింగ్ ఒక ప్రత్యేకత మెయిన్ అదే అన్నమాట. పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవ్ చేసుకునే పద్ధతిలోనే వాళ్ళు టీచింగ్ చేస్తారు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అంటే మనం మన పిల్లల్ని మన ఇంట్లో ఎలా చూసుకుంటామో వాళ్ళంతా బాగా కేరింగ్ గా చూసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే జీవన్ జ్యోతి స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. Let's help Horsey. Good morning, fun. The sun is up and the sky is blue. I'll go out and play. Good morning, mommy and daddy. Wakey, wakey, it's time for fun. The sun is up and go out and play.
క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడం ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. మరి మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటున్నారా? మీ పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వండి. ఈ స్కూల్ యొక్క అడ్రస్ ప్రొద్దుటూర్, విజయనగరం వీధి.